హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. రోజు ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటాం కదండి. ఈరోజు మూఢనమ్మకాలండి. అంటే ఒక గృహప్రవేశం చేసుకున్న, ఒక పెళ్లి జరిగిన, ఏదైనా శుభకార్యాలు కానివ్వండి, ఏదైనా మంచి అకేషన్లో మనం ఉన్న దాంట్లో అప్పు చేసో సొప్పు చేసో, మిడిల్ క్లాస్ అంటే ఏదో ఒక లోన్ తీసుకోకుండా, ఏదో ఒక అప్పు చేయకుండా కార్యాన్ని మనం కంప్లీట్ చేయలేము. ఇంత కష్టపడి మనం ఏదో సరదాగా నలుగురిని పిలిచి చేసుకుందామని అన్ని రెడీ పెట్టుకున్నప్పుడు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాము, మా బ్లెస్సింగ్స్ లేకపోతే మీకు మంచి జరగదు అంటూ వేల వేల రూపాయలు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఈ దీవెనలు, అసలు ఆ దీవెనల కోసం వాళ్ళు వస్తున్నారంటే మనకు భయంగా ఉందండి. భగవంతుడి దీవెనలు ఇవ్వాలి, కానీ మనుషులు మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకునే 10 మంది ఉంటే మనకి చాలు. పూర్వకాలం మన ఫంక్షన్లు చేసుకునే వాళ్ళమంటే ఏదో 10 మంది మన ఇంటికి వచ్చి మనస్ఫూర్తిగా విష్ చేస్తారని, మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారని, 10 మందిలో ఒక్కళ్ళ దీవెనలన్నా ఫలించి మనం సంతోషంగా ఉంటామని. అంతేగాని వచ్చి నువ్వు ఇల్లు గడుపుడు, సపోజ్ నేను అందరినీ చెప్పట్లేదంటే చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు ట్రాన్స్జెండర్స్. అసలు వచ్చి ఎదురుగుండా బట్టలు విప్పేసుకుని డ్యాన్సులు వేసి మా స్తోమతకి తగ్గట్టు మీకు ఇస్తాం, మీరు సంతోషంగా తీసుకుని మమ్మల్ని దీవించండి. మీరు ఇంత ఇల్లు కట్టుకున్నాను, నీ దగ్గర డబ్బులు లేవా, 10,000 ఇవ్వు, 20,000 ఇవ్వు, 30,000 ఇవ్వు, మా స్తోమత ఎంతుందో మేమంతా 1,000 ఇస్తామా, 2,000 సంతోషంగా మేము ఇచ్చింది మీకు కూడా నడుస్తుంది. సపోజ్ ఇవ్వకపోతే నీ మొగుడు చచ్చిపోతాడు, నీ కూతురు చచ్చిపోతుంది, ఇప్పుడు ఫంక్షన్ చేసావు కదా అమ్మాయి ఇప్పుడు చచ్చిపోతుంది, ఇలాంటి మాటలు భయంకరంగా మాట్లాడితే ముందే మన హిందువుల్లో సాంప్రదాయాలకి కొంచెము భయపడే వాళ్ళం అనమాట. అంటే నెగిటివ్ మాట్లాడినా మనకి ఎన్ని పాజిటివ్ మన చుట్టూ ఉన్నా కూడా ఒక నెగిటివ్ ఉంటే దాని వైపే మనసు వెళ్తుంది. ఇలాంటి చాలా కష్టంగా మాట్లాడి బలవంతంగా డబ్బులు తీసుకుని దీవిస్తే మీ దీవెనలు మాకు వస్తాయా, మాకు ఫలిస్తాయా? మీ దీవెనలు అసలు మాకు అవసరం లేదండి. మమ్మల్ని ఎవరు దీవించమన్నారు? మిమ్మల్ని మాకున్న దాంట్లో ఉంటాం. మాకు చేసిన పాప పుణ్యాల వల్ల మేము కష్టం అనుభవిస్తాము, సుఖం అనుభవిస్తాము, ఏడుస్తాము, నవ్వుతాము, మా బాధలు మేము పడతాం. మీరు వచ్చారా, సంతోషంగా చక్కగా తోచింది ఇస్తాం, మేము అడగకుండానే వచ్చారు, రండి దీవించండి, మీరు దిష్టి తీసి కొబ్బరికాయ కొడతారా, మాకు స్తోమత ప్రకారం ఒక చీరో జాకెట్టో పండో ఫలమో 1,000 2,000 ఇస్తాం. మీరు 20,000 30,000 అడిగితే మేము ఎక్కడ తేమండి, అవన్నీ మేము ఇవ్వలేము. ఇదొకటి. ఇంకోటేమో మెసేజ్లు పంపిస్తారండి. ఈ మెసేజ్లు కనుక మీరు 11 మందికి 21 మందికి 108 మందికి పంపించకపోతే మీకు మంచి జరగదు. అలా ఎలా మంచి జరగదండి? అంటే మీరు చెప్పింది మేము వినకపోతే మాకు మంచి జరగదా? భగవంతుడు మంచి చేయమన్నాడు, మంచిగా బతకమన్నాడు, మంచి కోరుకోమన్నాడు, కానీ మీరు చెప్పింది మేము వినకపోతే మాకు చెడు జరుగుతుందని భగవంతుడు మీకు చెప్పాడా? ఇలాంటివన్నీ పొల్యూటెడ్వన్నీ క్రియేట్ చేసి మీ టైంపాస్ కోసం, మీకు పని లేనితనం కోసం మమ్మల్ని హింసించి ఎవరి పాటన వాళ్ళు బతకనివ్వకుండా, మీరు ఈ పని చేయకపోతే మీకు మంచి జరగదు, మీరు చేయకపోతే మీకు చెడు జరుగుతుంది. మీరెవరండి మా మంచి చెడులను డిసైడ్ చేయడానికి? మేము నిజంగా మంచి అయితే, మేము మంచి చేస్తుంటే భగవంతుడు మాకు మంచి చేస్తాడు. మనం నమ్మాల్సింది భగవంతుడిని, కానీ మీరు చెప్పింది వినకపోతే ఎంత సంతోషంగా చేసుకుందామన్న కార్యక్రమాల్ని ఇలా పొల్యూట్ చేసి ఆ సంతోషం అంతా హరించుకుపోయి వీళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ టైం ఆ పక్కింటి వాళ్ళు చేసుకుంటే ఏమన్నా ఫంక్షన్ చేసుకోవాలంటే అమ్మో నేను మళ్ళీ ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో, 25,000 30,000 మా ముందే అలా ఇచ్చి, ఒకవేళ ఇవ్వకపోతే జుట్లు విరబోసేసుకుని నాట్యం చేసి, ఎంత మంచి వాళ్ళని కూడా నేను చూశానండి. అందరూ అని నేను చెప్పట్లేదు, చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు ఉండుంటాయి. బట్ ఎందుకు ఇలా వాళ్ళు చేస్తున్నారు అనేది నాకైతే నిజంగా తెలియదండి. మీరు ఈ వీడియో కనుక ఎవరన్నా చూసి మీరు కనుక అసలు ఎందుకు ఇలా అలా ఇవ్వకపోతే, అడిగినంత ఇవ్వకపోతే మీ బ్లెస్సింగ్స్ నిజంగానే మాకు రావా? లేకపోతే మీరు మమ్మల్ని దీవించకపోతే అది మేము హ్యాపీగా ఇంకా బతకలేరా? దయచేసి మాకు ఈ విషయం గురించి మీరు కూడా తెలియచేయండి. మేము ఎప్పుడు ఇది చేసుకుందామన్నా కూడా ఇదొక మాకు భయం వేస్తుంది అనమాట. సో ఇవందరూ ఫేస్ చేస్తున్నారు. నన్ను కూడా మీరు వీడియో తీస్తారు కదా చెప్పమన్నారు, కాబట్టి నేను కూడా ఈ టాపిక్ తీసుకున్నాను. చాలామంది అండి ప్రస్తుతం కొత్త ఇళ్ళు కట్టుకున్నారు అంటే ఇన్ని వేల రూపాయలు కంపల్సరీ. ఇది కూడా రూల్ అని తెలిస్తే పోనీ ముందే ఆ లోన్లోనే తీసుకున్న లోన్లోనో బంగారం అమ్మిన
ఆ డబ్బుల్లోనూ ఇంత తీసి పక్కన పెట్టి ఇవ్వాల్సి వస్తుందని, అది కూడా ఆచారంలో భాగం. అంటే ఈ రోజుల్లో వాచారి గారికి ముందు గృహప్రవేశం వెళ్తేనే 20,000 30,000 అటు వెళ్తుంది. సామాన్లు ఇంట్లో కొనుక్కోవాల్సింది ఇవన్నీ తడిసి మోపేడు అయిపోతుంది మధ్యతరగతి వాళ్ళకి. పేదవాళ్ళకి ఏముందండి, చక్కగా వీలైతే గవర్నమెంట్ ఇస్తుంది, వాళ్ళని చూసుకుంటారు. హయ్యర్ వాళ్ళకి వాళ్ళు ఉంటారు, తీసుకుంటారు, కడితే కడతారు, లేకపోతే వెళ్ళిపోయినా వాళ్ళని ఎవరేం చేయలేరు. ఎటొచ్చి కష్టపడేదంతా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఇబ్బందులు అయిపోతున్నాయి. కాబట్టి అది కూడా రిజర్వేషన్ ఉందంటే మా ఈ అగ్రకులాల్లో ఒక పిల్లాడుకుంటే వాడికి అది కూడా రాదు. మరి చక్కగా రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 11 మంది పిల్లలు ఉంటే 11 మంది పిల్లలకి రిజర్వేషన్ వస్తుంది, మాకు ఒక్కళ్ళకి కూడా చదువుకోవడానికి రాదు. మరి ఇవన్నీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నప్పుడు ఏదన్నా చిన్న తీసుకుందామంటే మీ చుట్టుపక్కలందరూ డిస్టర్బ్ చేసేస్తే వాళ్ళు ఎలా హ్యాపీగా బతకగలుగుతారు? బతకనివ్వండి, ఎవరి పాటన వాళ్ళని ఉండనివ్వండి. మీకు వాళ్ళ దగ్గర ఏమన్నా తీసుకోవాలంటే వాళ్ళకి నచ్చినంత వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళ శక్తానుసారం తీసుకోండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, సంపాదన ఉండి రిటైర్మెంట్ అయిపోయి వచ్చే 10,000లో బతకాలంటే మీరు 30,000 ఎడితే ఎక్కడి నుంచిదే మీకు? మా స్తోమత ప్రకారం మేము సంతోషంగా ఇస్తాం, ఇచ్చింది తీసుకుని దీవించండి. నిజంగా మీకు మనస్ఫూర్తిగా దీవించాలంటే హ్యాపీగా మనసులో ఒక చిన్న మాట మీరు హ్యాపీ ఉండండి అనండి, అంతేగాని నువ్వు డబ్బులు ఇస్తే నేను ఇస్తాను లేకపోతే ఫలించవంటే మీ దీవెనలు మాకు వద్దు, మా ఇంటికి మీరు రావద్దు. దయచేసి మమ్మల్ని ఎవరి పాటన వాళ్ళని బతకనివ్వండి. ఇది అందరి తరఫు నుంచి నన్ను చాలామంది చెప్పమన్నారండి. అందరూ చెడ్డవాళ్ళు కాదు, అలా చేసిన వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి. దయచేసి ఈ వీడియో ఎవరిని చెడ్డగా కానీ మిమ్మల్ని ఎవరిని తప్పుగా చూపించడానికి కానీ నేను చెప్పట్లేదు. ఇది మేము కూడా ప్రాబ్లం ఫేస్ చేశాం కాబట్టి మీకు చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ విమెన్ ఎఫ్ఎం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఈ వీడియో ఎవరిని ఇన్సల్ట్ చేయడానికి కానీ కించపరచడానికి కానీ నేను చెప్పట్లేదు. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నానండి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప చక్కగా ఏదో మ్యారేజ్ అది చేశారు, వాళ్ళు అడిగినట్టు ఇవ్వాలి. మీ అమ్మాయి మొగుడు చచ్చిపోతాడు, మీ అమ్మాయి చచ్చిపోతుంది ఇలా అంటే ఆవిడ ఏడ్చి ఒక గోల్డ్ అంతా గబగబా తీసి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళకి ఇచ్చి ఏడుస్తూనే ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే అంత సంతోషము వాళ్ళని మీరు పోగొట్టినట్టే కదా, మీరు వాళ్ళని దీవించినట్టేనా? ఇంకొకళ్ళు ఒక షాప్ ఓపెన్ చేసుకుని లోన్ తెచ్చుకుని ఆ షాప్ ఓపెనింగ్కి వెళ్తే వాడు లేవు మొర్రో అన్నా సరే వాడిని ఏడిపించి వాళ్ళు అక్కడ నగ్నంగా వాడు ఆ షాప్ వదిలి వెళ్ళిపోయి, మా ఇంకొక ఫ్రెండ్ ఏమో పిల్లని మీ ఆయన చచ్చిపోతాడు, నువ్వు ఇవ్వరా కదా మాకు తగిన డబ్బు అందుకే మీ ఆయన. ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడకండి, మనస్ఫూర్తిగా దీవించండి. మాకు మీ దీవెనలు కావాలి కూడా, కానీ మా స్తోమత ప్రకారం తీసుకుని మీరు దీవించండి. చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారండి, నేను చూశాను నా అనుభవంలో, బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరిని ఇన్సల్ట్ చేయడానికి మాత్రం నేను చెప్పట్లేదు. థ్యాంక్ యూ. ఇంకో మంచి టాపిక్ తోటి మళ్ళీ ముందుకు వస్తాను.